ముంబై ఇండియన్స్ స్టార్ పేసర్ దీపక్ చాహర్ పై అతని సోదరి మాలతి చాహర్ వ్యంగ్యాస్త్రాలు సంధించింది. తన సోదరుడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కట్టప్పలా వెన్నుపోటు పొడిచాడని సోషల్ మీడియా వేదికగా పేర్కొంది. ఐపీఎల్ 2025 సీజన్ లో భాగంగా చెన్నై సూపర్ కింగ్స్ తో ఆదివారం జరిగిన మ్యాచ్ లో దీపక్ చాహర్ అద్భుత ప్రదర్శన కనబర్చారు. అటు బ్యాట్ తో ఇటు బంతితో సత్తా చాటాడు. ముఖ్యంగా 9వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చి 15 బంతుల్లో 2 ఫోర్లు 2 సిక్స్లతో 28 పరుగులతో అజేయంగా నిలిచి ముంబై ఇండియన్స్ కు 155 పరుగుల పోరాడే లక్ష్యాన్ని అందించాడు. అనంతరం బౌలింగ్ లో ఓ వికెట్ తీశాడు. అయితే గత సీజన్ వరకు దీపక్ చాహర్ చెన్నై సూపర్ కింగ్స్ కు ఆడారు. ఐపీఎల్ 2025 మెగా వేలంలో అతన్ని ముంబై ఇండియన్స్ 9.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. వేలంలో దీపక్ చాహర్ కోసం పంజాబ్ కింగ్స్, చెన్నై సూపర్ కింగ్స్ తో ముంబై ఇండియన్స్ తీవ్రంగా పోటీ పడింది. దీపక్ చాహర్ కోసం సిఎస్కే కూడా గట్టిగానే ప్రయత్నించింది. కానీ ముంబై భారీ ధర పెట్టడంతో వెనుకడుగు వేసింది. తొలి మ్యాచ్ లోనే దీపక్ చాహర్ ఆ డబ్బులకు అయితే న్యాయం చేశాడు. దీపక్ చాహర్ ప్రదర్శనను ఉద్దేశించి మాలతి చాహర్ ఇన్స్టా వేదికగా బాహుబలి సీన్ లోని కట్టప్ప వెన్నుపోటు పొడిచే సన్నివేశాన్ని షేర్ చేసింది. ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట వైరల్ గా మారింది. చాహర్ వెన్నుపోటు పొడిచాడనే ఉద్దేశంతో ధోని కూడా మ్యాచ్ అనంతరం అతన్ని బ్యాట్ తో బాదాడు. ఈ మ్యాచ్ లో ముందుగా బ్యాటింగ్ చేసిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 155 పరుగులే చేసింది. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ టాప్ స్కోరర్లుగా నిలిచారు. చివర్లో దీపక్ చాహర్ మెరుపులు మెరిపించాడు. అనంతరం సిఎస్కే 19.1 ఓవర్లలో 6 వికెట్లకు 158 పరుగులు చేసి సునాయాస విజయాన్ని అందుకుంది.